ఈరోజు గాంధీ పార్క్ వద్ద నిర్మిస్తున్న బస్ బే వద్ద ఏఐటియుసి జెండాను ఆవిష్కరించిన నగర సిపిఐ కార్యదర్శి కోట మాల్యాద్రి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుంటూరు నగరంలో కనీసం ఆర్టీసీ బస్సులు లేనప్పటికీ నగరంలో 20 బస్ బేలు నిర్మించుటకు నగరపాలక సంస్థ అధికారులు పర్మిషన్ ఇవ్వడం, అలాగే గతంలో నిర్మించిన బస్సులకు షెడ్లు తొలగించడం దురదృష్టకరమని అన్నారు. అలాగే స్థానిక గాంధీ పార్క్ వద్ద వివిధ వృత్తుల్లో జీవనం కొనసాగిస్తున్న వారందరూ జీవనోపాధి కోల్పోతున్నారని, కనుక అవసరం లేని బస్ బేలను నిలుపుదల చేయాలని కోరుకున్నారు. నగరపాలక సంస్థ అధికారుల నిర్లక్ష్యం వల్ల అలాగే కాసులు తగ్గుతుపడి ఏదైతే బస్ బేలకు సంబంధించి 20 బస్ బేలకు పర్మిషన్ ఇచ్చారో ఆ పర్మిషన్ రద్దు చేయాలని ఏఐటీసీగా అట్లాగే సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. వాస్తవంగా ఈ గుంటూరు నగరంలో గాంధీ పార్కు ఏదైతే ప్రారంభించారో ప్రారంభించిన తర్వాత పార్కింగ్కే ఇబ్బంది పడుతున్న ఈ మెయిన్ రోడ్డు మీద బస్సు పేరు చెప్పి వ్యాపారస్తులకి లాభం చేకూర్చే ప్రయత్నం నగరపాలక అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీన్ని ఇప్పటికే కోర్టులో ఉంది. కోర్టులో కూడా స్టే ఇవ్వడం జరిగింది. బస్సు పేర్లను వెంటనే నిలుపుదల చేయాలని అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అయినప్పుడు కూడా మళ్ళా దాన్ని కట్టుకునే ఆలోచనని చేస్తూ ఉన్నారు. దీనివల్ల ఇప్పుడున్నటువంటి ఆటోలు నమ్ముకొని గత 20 సంవత్సరాలుగా బతుకుతున్న అనేక మంది అట్లాగే చిరు వ్యాపారులైనటువంటి చిన్న చిన్న వ్యాపారం చేసుకొని బతుకుతున్నటువంటి చిరు వ్యాపారానికి సంబంధించి చెరుకు రసాలు కానివ్వండి, అట్లాగే నిమ్మకాయలు అమ్ముకొని, కొండలు అమ్ముకొని, మొక్కలు అమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న అందరూ కూడా ఇవాళ రోడ్డు పడే పరిస్థితుంది. కాబట్టి దీన్ని నిలుపుదల చేయాలని ఏఐటీసీగా డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని, ఇది నగర ఉద్యమంగా కాకముందే 20 బస్సు బేలని వెంటనే నిలుపుదల చేయాలని సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆటో కార్మికుల ఐక్యత, ఆటో కార్మికుల ఐక్యత, చిరు వ్యాపారుల ఐక్యత, చిరు వ్యాపారుల ఐక్యత.